అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఒక బిగినర్ లెవెల్ నుండి సూర్య నమస్కారాన్ని ఎలా చేయాలి? అంటే చాలామంది సూర్య నమస్కారం చేస్తున్నారు. కానీ దానికి శ్వాసని అనుసంధానం చేస్తూ చేయడం చాలా ముఖ్యమండి. అసలు సూర్య నమస్కారం అంటేనే మనకి ఆసన అండ్ ప్రాణాయామ. దాని కాంబినేషనే సూర్య నమస్కార. సో, దాన్ని ఎలా చేయాలనేది నేను వివరంగా చెప్తాను. ఇది అయిపోయే లోపు గూడా మీకు ఖచ్చితంగా అంటే కరెక్ట్‌గా సూర్య నమస్కారం ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఈ ఒక్క సాధనని మీరు డైలీ రొటీన్‌లో ఒక 5, 10 నిమిషాలు ఇంకా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని ఇంక్లూడ్ చేయగలిగితే మాత్రం మీకు ఎన్నో బెనిఫిట్స్ తెలుస్తాయండి. సో, యోగా సాధ్యమైనంత వరకు మీకు తెలిస్తే కరెక్ట్‌గా చేయండి. లేకపోతే అలా తప్పులు మాత్రం దయచేసి చెయ్యొద్దు. సో, దానివల్ల ఆహ్, బెనిఫిట్స్ కంటే మనకి బాడీ కొన్ని కొన్ని సార్లు నష్టాలే ఎక్కువుంటాయి. సో, ఈ సూర్య నమస్కారం అంతా చేసే సాధన మొత్తంలో గూడా మీరు శ్వాసని ఎలా అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క ఆసనాలో గూడా ఎలా రావాలి అనేది వివరంగా చెప్తాను. ఈ కంప్లీట్ సూర్య నమస్కార ప్రాక్టీస్‌లో 12 ఆసనాలుంటాయి. మీకు గుర్తుండేలాగా ఒకటి చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేసేంతటప్పుడు బాడీ వెనక్కి వంచుతున్నప్పుడు గాలి తీసుకుంటాము. ముందుకు ఉంచుతున్నప్పుడు గాలి వదులుతాము. కొన్ని సందర్భాలుంటాయి. ఎలా చేయాలనేది అది కూడా నేను గైడ్ చేస్తూనే ఉంటాను. ఈ సూర్య నమస్కారాలు ఏంటంటే మన బాడీ మొత్తం కూడా అంటే బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ ఎంగేజ్ అవుతుంది. బాగా స్ట్రెచ్ అవుతుంది. ప్రాక్టీస్ మొత్తం అయిపోయేసరికి మీ బాడీలో ఆ ఎనర్జీ కంప్లీట్ ఎనర్జీ షిఫ్ట్ మీరు చూస్తారు దాన్ని. కానీ ఈ ప్రాక్టీస్ ఎవరైనా హై బీపీ ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, నీ ఇష్యూస్ ఉన్నా, సో ఒకవేళ పీరియడ్స్ టైంలో ఇవి ప్రాక్టీస్ చేయొద్దు. సో నెలసరి టైంలో మాత్రం అమ్మాయిలైతే చేయొద్దు. మిగతా వాళ్ళు మాత్రం అంటే మీకు నేను ఇంకా ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది నేను మీకు సెపరేట్ వీడియోస్ నేను చేస్తాను. సూర్య నమస్కారాన్ని మీరు డైలీ మీ రొటీన్‌లో అంటే భాగంగా చేసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ ఎదిగే పిల్లలకు గూడా ఇది చాలా మంచి ప్రాక్టీస్ అండి. ఒక 5 నిమిషాలు రోజులో. సో, వాళ్ళకి కూడా ఏందంటే వాళ్ళ హార్మోన్స్ గానీ, లేకపోతే హైపర్ యాక్టివ్‌గా ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి గూడా ఏందంటే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట ఇవన్నీ. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి పీసీఓఎస్‌కి అండ్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతది. మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. లంగ్ కెపాసిటీని పెంచుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సూర్య నమస్కారం వల్ల. సో, దీన్ని మీ డైలీ రొటీన్‌లో పార్ట్ చేసుకొని మంచి బెనిఫిట్స్ పొందండి. ఇక్కడ నేను ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మనం ప్రాక్టీస్ చేసే ముందు సూర్య నమస్కారం మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా మ్యాట్ స్టార్టింగ్‌లోనే ఇక్కడ నిలబడి మొదలుపెట్టండి. ఏమైతుందంటే మీరు అంటే మ్యాట్‌లోనే చక్కగా చేయగలుగుతారు. లేకపోతే తర్వాత మధ్యలో నిలబడ్డారంటే మ్యాట్ బయటికెళ్ళిపోవడము, లేకపోతే మరీ ముందుకెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, సూర్య నమస్కారం చేస్తున్నారనంటే ఫండమెంటల్ నంబర్ 1 మ్యాట్ స్టార్టింగ్‌లో నిలబడండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 2 పాదాలని గూడా సమాంతరంగా పెట్టండి. సో, ఇలా ఆనిచ్చడం, వి షేప్ చేయడం చేయొద్దు. 2 పాదాలు గూడా ఖచ్చితంగా సమాంతరంగా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి కళ్ళు తెరిచే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక స్టెప్‌లో మీరు ఎప్పుడైతే కొంతమంది కళ్ళు మూస్తుంటారు. ఇలా చేశారు అనంటే పడే ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడైతే యోగా నేర్చుకునే స్టార్టింగ్‌లో నాకు తెలియక సో, కళ్ళు మూసాననమాట అందులోకెళ్ళినప్పుడు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. సో, అలాంటి మిస్టేక్స్ చేయకుండా మొదలుపెడదాం. 2 చేతుల్ని నమస్కార ముద్రలో తీసుకోండి. ప్రణామాసన. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదలండి. పూర్తిగా ఒక గ్రాటిట్యూడ్ తోటి సూర్య భగవానునికి ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా నడుముని ముందుకు నెట్టండి. ఇక్కడ చాలా వరకు చాలామంది చేసేదేందంటే, సూర్య నమస్కారం అనగానే ఇలా చేతులు పైకి తీసుకొని ఇలా చేస్తారు. ఈ నడుముని వెనక్కి ఇట్లా నెడతారు. అలా చేయొద్దు. సో, అది ఇక్కడేందంటే మీరు ఈ నడుముని కొంచెం మీకు వీలున్నంత వరకు ఎక్కువ బలవంత పెట్టొద్దు బాడీని. ఓకే. స్టార్టింగ్‌లో కావాలంటే వీలున్నంత వరకే చేయండి. నెమ్మదిగా ఇట్లా చేతులు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ పైకి కొంచెం వెనక్కి. చేతులు వెనక్కి తీసుకోండి. నడుముని కొంచెం ముందుకు నెట్టండి.
ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. ఇక్కడేందంటే మీకు వీలుంటే చేతుల్ని టచ్ చేయండి మ్యాట్‌కి. లేదు అవ్వట్లేదు అనంటే కాస్త మోకాళ్ళని ఉంచి చేతులు కిందకి ఇట్లా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి కాలుని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు కుడి మోకాల్ని కింద రెస్ట్ చేయండి. వేళ్ళు బయటికెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ మోకాలు ఇలా 90లో ఉండాలి. ఎందుకంటే ఇది మీకు నీ ఈ టోస్ దాటి వెళ్ళిందనుకోండి అది మళ్ళీ మీకు నీ డ్యామేజ్ అవుతుంది. సో చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం గమనిస్తూ వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. సేఫ్ ప్రాక్టీస్ చేయాలి. సో టోస్ అలా బయటికి చేసేయండి. అండ్ ఇక్కడ చాలా వరకు చేసే మిస్టేక్ ఏముంటుందంటే ఇలా కాలు వెనక్కి తీసుకొని ఇట్లా ఉంటారు. లేదు, ఈ నడుముని ఉంది కదా, నడుముని కాస్త ముందుకి నెట్టండి. ఇలా పుష్ చేయండి ముందుకి. సో మీకు చక్కగా అది కుడి కాల్లో ఆ పైన థై ముందు భాగం బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దీన్ని అశ్వసంచలనాసన అంటారు. కొంచెం గడ్డాన్ని కొంచెం పైకి చూడండి. శ్వాస మామూలుగా ఉండాలి. అశ్వసంచలనాసన. ఇప్పుడు కాలి వేళ్ళని లోపలికి తీసుకోండి. మోకాల్ని మ్యాట్ నుండి పైకి తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నానంటే అలా మీరు మోకాలు మీదే వచ్చారనుకోండి అది మీకు మళ్ళీ మీరు డ్యామేజ్ చేస్తున్నట్టు అవుతుంది. సో అందుకని మనం ప్రతి దానిలో కూడా అట్లా మోకాళ్ళు పైకి తీసుకొని ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ కాలుని వెనక్కి తీసుకుందాం. ఒక బెంచ్ ఉంటుంది కదా, బెంచ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, బెంచ్ లాగా స్ట్రైట్గా బాడీ ఉండాలి. బాడీ మనకి బెంచ్ లాగా ఉండాలి ఇక్కడ. సో ఇది మీరు కొంచెం పొట్ట కండరాలని ఉన్నాయి కదా వాటిని కొంచెం టైట్గా చేయడము అండ్ పిరుదుల్ని కొంచెం టైట్గా చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అలా స్ట్రాంగ్ అంటే ఇట్లా బ్యాక్ ఇలా సింక్ అవ్వకుండా ఇట్లా కిందకి వెళ్ళకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మోకాళ్ళని రెస్ట్ చేద్దాము. నడుముని వెనక్కి తీసుకోండి. ఇక్కడ నుండి నెమ్మదిగా మీరు ఏం చేస్తారంటే మీ ఛాతీని 2 చేతుల మధ్యలోకి తీసుకురండి. మీ హిప్స్ మీ పొట్ట కొంచెం నావెల్ కింద టచ్ అవ్వకుండా చూడండి. సో దీన్ని అష్టాంగ నమస్కారం అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే నా మోచేతులు కూడా నా బాడీకి దగ్గరగా ఉన్నాయి, ఇట్లా బయటికి రాలేదు. ఇలా బాడీకి దగ్గరగా ఉండాలి. దీన్ని అష్టాంగ నమస్కారం అంటారు. ఇక్కడ శ్వాస తీసుకోము వదలము అంటే రిటెన్షన్ అంటారు. శ్వాసను ఏంటంటే అట్లా హోల్డ్ చేసి ఉంచుతాము ఒక్క సెకండ్ ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మనం పాము పడగ విప్పినట్టుగా ఇట్లా ముందుకు రావాలన్నమాట. కోబ్రా పోజ్ అంటారు దీన్ని. భుజంగాసన. ఇప్పుడు వేళ్ళు బయటికి వెళ్ళాలి. భుజంగాసనలో కాలి వేళ్ళు బయటికి వెళ్తాయి. అండ్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఈ భుజాలు ఉన్నాయి కదా, భుజాలు చెవుల నుండి దూరంగా వెళ్ళాలి. కొంచెం మోచేతులు వంచే ఉంచాలి. మోచేతులు స్ట్రైట్గా ఉండకూడదు. మోచేతులు ఇలా వంచే ఉంచాలి. ఇలా బయటికి రాకూడదు. ఇలా దగ్గరికి బాడీకి దగ్గరికి ఉండాలి. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మన శ్వాస వదులుతూ పర్వతాసనంలోకి వద్దాం. ఇక్కడ మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. అంటే మీ హీల్స్ ఉన్నాయి కదా ఆ మడమలు అందకపోవచ్చు. ఒక 1/2 ఇంచ్ కొంచెం ముందుకి అనేసి పాదం మొత్తం కూడా 2 పాదాలు అట్లా మ్యాట్ మీద పెట్టండి చక్కగా. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ కుడి కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకోండి. ఇక్కడ కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఈ హ్యాండ్ ఉంది కదా, సో హ్యాండ్ని యూజ్ చేసి లెగ్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసి సో 90 ఉండాలి. అండ్ మోకాల్ని రెస్ట్ చేద్దాము. అశ్వసంచలనాసన. వేళ్ళు బయటికి వెళ్ళాలి. అండ్ గడ్డాన్ని కొంచెం పైకి తీసుకోండి. ఛాతీని కొంచెం ఎక్స్పాండ్ చేయండి. సో ఈ హిప్స్ని పుష్ చేయండి ముందుకి. మోకాల మీద నిలబడద్దు, హిప్స్ని పుష్ చేయండి. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు కాలి వేళ్ళని లోపలికి తీసుకోండి. మోకాల్ని మళ్ళీ పైకి తీసుకోండి. ఇప్పుడు పాదహస్తాసనంలోకి రండి.
రెండు పాదాలు కూడా సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకోండి. నడుమును కొంచెం ముందుకనండి. స్లోగా వెళ్ళండి, బలవంతం ఏం పెట్టొద్దు. స్లోగా ఎంత వీలుంటే అంత చేయండి. మళ్ళీ శ్వాస వదులుతూ నమస్కారం. సో ఇప్పుడు చేసిన దానిలో కంప్లీట్గా మనం 12 ఆసనాలు అయిపోయాయి ఇందులో. అండ్ మీరు గమనించుంటే రెండు కాళ్ళు కూడా మనకి స్ట్రెచ్ అయ్యాయి. కుడి కాళ్ళు వెళ్ళింది, మళ్ళీ ఎడమ కాళ్ళు కూడా వచ్చేసింది. రెండు కాళ్ళు కూడా మనకి స్ట్రెచ్ అయ్యాయి. నేనైతే 24 అంటే ఇప్పుడు చేసింది ఒకటి 12, అది ఇంకొకటి అంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తోటి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక 12 వన్ సెట్ అనమాట. అది ఈ రెండు లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ ఇంక్లూడ్ చేసి కంప్లీట్ 1 సెట్, 24 కలిపి 1 సెట్ లాగా నేను కన్సిడర్ చేస్తాను. సో మీ వీలుని బట్టి. బట్ నేనేం చేస్తానంటే ఈ ప్రస్తుతానికి మనం మొత్తం కూడా ఒక 6 చేద్దాము. అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, అలా మనం టోటల్ ఒక 6 చేద్దాము. చేసి మీకు ఇంకా కావాలి అని అంటే ఫర్దర్గా నేను కంప్లీట్గా ప్రాక్టీస్ అలా 2 కలిపేసి అంటే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ కలిపేసి టోటల్ 24 1 సెట్ టైప్లో కూడా నేను వీడియో చేస్తాను. రెండు పాదాలు సమాంతరంగా ఉండాలి. నమస్కార ముద్రలోకి తీసుకుందాం. ప్రాక్టీస్ చేశాక మీకు ఒళ్ళు నొప్పులు రావచ్చు. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేద్దాం. చేయండి. నడువును కొంచెం ముందుకు నెడదాం. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ ముందుకు బెండ్ అవుదాం. ఇక్కడ చేతులు కింద అందకపోతే కొంచెం మోకాళ్ళ ఉంచి కాస్త చేతుల్ని టచ్ చేయండి ఫ్లోర్కి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకుందాం. ఇప్పుడు మోకాళ్ళని కింద రెస్ట్ చేద్దాం. కాలి వేళ్ళు బయటకు ఉండాలి. అశ్వసంచలనాసన. చిన్న పైకనండి, గడ్డాన్ని పైకనండి, నడుముని ముందుకు నెట్టండి. ఇప్పుడు కాలి వేళ్ళు లోపలికి తీసుకోవాలి, మోకాళ్ళు కూడా పైకి తీసుకోవాలి. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకుందాం. బాడీ ఇది ఇప్పుడు మనం ప్లాంక్ అంటాం దీన్ని. ఇది ఒక బెంచ్ లాగా ఉండాలి బాడీ. శ్వాస మామూలుగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనం మోకాళ్ళ కింద రెస్ట్ చేద్దాము మ్యాట్ మీద. అండ్ ఇప్పుడు నెమ్మదిగా నడుముని వెనక్కి తీసుకోండి. నడుముని వెనక్కి తీసుకొని ఇక్కడ మనం శ్వాసని చెప్పాను కదా, రిటెన్షన్ అంటే హోల్డ్ చేస్తాం. ఇక్కడ మనం అష్టాంగ నమస్కారాలకు రాబోతున్నాం. నెమ్మదిగా మీ ఛాతీని రెండు చేతుల మధ్యలో పెట్టడానికి ట్రై చేయండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో, బట్ పర్లేదు. కొంచెం హిప్స్ పైకి ఉండాలి, హిప్స్ పైకి ఉండాలి. నావిల్ టచ్ అవ్వద్దు, బొడ్డు టచ్ అవ్వద్దు కిందకి. అండ్ గడ్డాన్ని కూడా కింద పెట్టండి. హోల్డ్, ఇక్కడ బ్రీత్ని హోల్డ్ చేసేద్దాం. అండ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కాలి వేళ్ళు బయటకు వెళ్తాయి. భుజంగాసనంలోకి వద్దాం. ఖచ్చితంగా ఈ భుజాలు కొంచెం దూరంగా ఉండాలి, చెవులకు దూరంగా ఉండాలి. మోచేతులు బెండ్ అయ్యే ఉండాలి. మోచేతులు వంచండి. మోచేతులు మీ బాడీకి దగ్గరలో ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, ఇట్లా అవుట్ రావద్దు, మీ బాడీకి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు వేళ్ళని లోపలికి తీసుకొని టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు పర్వతాసనంలోకి వెళ్దాం గాలి వదులుతూ. మళ్ళీ ఇప్పుడు గాలి తీసుకుంటూ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, హీల్స్ని కొంచెం అలా ప్రెస్ చేయండి. మీకు రీచ్ అవ్వకపోతే కాస్త కొంచెం పాదాలని ముందుకు తీసుకొని హీల్స్ని ప్రెస్ చేయండి. ఇది చేసినప్పుడు మీకు కాలి వెనక భాగం మొత్తం కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది, తెలుస్తుంది మీకు అది. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఎడమ కాళ్ళని ముందుకు తీసుకుందాం రెండు చేతుల మధ్యలోకి. ఇప్పుడు కుడి మోకాల్ని రెస్ట్ చేయండి. కుడి వేళ్ళని కూడా బయటికి ఇట్లా అవుట్ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గడ్డాన్ని నెమ్మదిగా పైకందా పైకి చూడండి. నడుముని పుష్ చేయండి, హిప్స్ని కూడా పుష్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కాలి వేళ్ళని లోపలికి తీసుకుందాం. మోకాల్ని మళ్ళీ
మ్యాట్ నుండి పైకి తీసుకున్నాం. ఇప్పుడు పాదహస్తాసనంలోకి వద్దాము. గాలి వదులుతూ ఇప్పుడు మీకు చేతులు అందకపోతే కొంచెం బెండ్ చేయండి. మోకాళ్ళని బెండ్ చేసుకోండి. కంప్లీట్గా తలని డ్రాప్ చేయండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకని స్ట్రెచ్ చేద్దాం. నడుమును ముందుకు నెడదాం. మళ్ళీ శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు 2 పైకనండి. నడుమును ముందుకు నెట్టండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ 2 చేతులు ముందుకి. ఒక్క సెకండ్ బాడీని కావాలంటే మోకాళ్ళు బెండ్ చేయండి. తలని పూర్తిగా డ్రాప్ చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు మోకాళ్ళని కింద రెస్ట్ చేయండి. కాలి వేళ్ళు బయటకు ఉండాలి. అశ్వసంచలనాసన. చిన్ని పైకి చూడండి. నడుము పూర్తిగా పుష్ చేయండి ముందుకి. ఇప్పుడు 2 వేళ్ళని లోపలికి తీసుకోండి. మోకాళ్ళని పైకి తీసుకోండి. గాలి వదులుతూ బాడీని ప్లాంక్ పొజిషన్లోకి వద్దాం. ఒక టేబుల్ లాగా స్ట్రాంగ్గా ఉండాలి బాడీ. శ్వాస మామూలుగా ఉంచండి. ఇక్కడ మోకాళ్ళని రెస్ట్ చేద్దాము. హిప్స్ని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా గాలిని హోల్డ్ చేస్తూ అష్టాంగ నమస్కారంలోకి వద్దాం. ఛాతీని 2 చేతుల మధ్యలో పెట్టండి. గడ్డాన్ని రెస్ట్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలోకి వద్దాం. ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయండి. భుజాలకి చెవులకి దూరం ఉండాలి. మోచేతులు అంతే బెండ్ అయి ఉండాలి. మళ్ళీ శ్వాస వదిలితే పర్వతాసనంలోకి రండి. ఇక్కడ కావాలంటే కాళ్ళని కొంచెం ముందుకు ముంచేద్దాం. మడమల్ని రెస్ట్ చేయండి కింద. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని 2 చేతుల మధ్యలోకి తీసుకోండి. కావాలంటే మీ చేయి సపోర్ట్ని తీసుకోండి. ఇది మేబీ స్టార్టింగ్లో మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇలా చేతి సపోర్ట్ తోటి ఇట్లా మూవ్ చేయండి కాల్ని. ఇప్పుడు రెస్ట్ చేయండి. ఎడమ మోకాలు కింద రెస్ట్ చేద్దాం. నడుముని ముందుకు నెట్టండి. గడ్డాన్ని పైకని కొంచెం పైకి చూడండి. శ్వాస మామూలుగా ఉండాలి. ఇప్పుడు కాలి వేళ్ళని లోపలికి తీసుకోండి. మోకాళ్ళని పైకి తీసుకొని ఇప్పుడు గాలి వదులుతూ పాదహస్తాసనంలోకి వద్దాం. మోకాళ్ళు కావాలంటే కొంచెం బెండ్ చేసుకోండి. తలను పూర్తిగా డ్రాప్ చేసి ఉంచండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకి తీసుకోండి. నడువును ముందుకు నెట్టండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదులుతూ నమస్కారం. 2 చేతులు నమస్కారం. శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకి. శ్వాస వదులుతూ ముందుకి. చాలా వరకు జరిగేది ఏంటంటే ఈ హిప్స్ని ఇట్లా వెనక్కి పుష్ చేస్తారు. బాడీ వెయిట్ ఎలా ఉండాలంటే మీ పాదాలపైకి ఇట్లా కొంచెం పాదాలపైకే ఉండాలి. ఈ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఇదిగోండి ఇలా బాడీ వెయిట్ వెనక్కి వెళ్ళిపోకూడదు. బాడీ వెయిట్ పాదాల మీదకి రావాలి. డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ లాగా కనపడాలి బాడీ. ఇక్కడ బ్రీద్. శ్వాస తీసుకుంటూ ఎడమ కాళ్ళ వెనక్కి తీసుకోండి. ఇప్పుడు మోకాళ్ళ కింద రెస్ట్ చేయండి. అశ్వసంచలనాసన. శ్వాస మామూలుగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కాలు వేళ్ళు లోపలికి తీసుకొని మోకాలు పైకి రావాలి. ఇప్పుడు ప్లాంక్లోకి వద్దాం. బెంచ్ లాగా సూపర్ స్ట్రాంగ్ ఉండాలి బాడీ. ఇప్పుడు మోకాళ్ళని రెస్ట్ చేయండి. హిప్స్ని వెనక్కి తీసుకోండి. ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉండొచ్చు, బట్ నెమ్మదిగా అదే అలవాటు అయిపోతుంది. సో ఛాతీని
రెండు చేతుల మధ్యలో గడ్డాన్ని రెస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలోకి రండి. కాలి వేళ్ళు భుజంగాసనంలో ఎప్పుడు కూడా కాలి వేళ్ళు ఇట్లా పెట్టొద్దు. కాలి వేళ్ళు వెనక్కి బయటికే ఉండాలి. మోచేతులు బెండ్ ఉండాలి. భుజాల నుండి చెవులకి దూరం ఉండాలి. మళ్ళీ గాలి వదులుతూ పర్వతాసనంలో కొద్దాం. మీ హిప్స్ సీలింగ్ పైకి పాయింటింగ్ ఉంటాయి. కొంచెం కావాలంటే కావాలని కొంచెం ముందుకు తీసుకోండి. శ్వాస మామూలుగా ఉండాలి. ఈ పర్వతాసనంలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు సో ఏదైతే ఈ అరచేతులు ఉన్నాయి కదా, ఈ అరచేతులు ఈ ఫింగర్ టిప్స్ ఈ బరువు మొత్తం కూడా ఏంటంటే దాని మీద అలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయండి. అలా అప్పుడు ఏమవుతుందంటే మీకు రిస్ట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. శ్వాస మామూలుగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని రెండు చేతుల మధ్యలోకి తీసుకోండి. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరు చేతిని ఇట్లా యూస్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుడి మోకాల్ని కింద రెస్ట్ చేద్దాం. వేళ్ళని బయటికి తీసుకోండి. నెమ్మదిగా ఈ హిప్ని మాత్రం పుష్ చేయండి. నెమ్మదిగా గడ్డాన్ని కొంచెం పైకి చూస్తూ శ్వాస మామూలుగా ఉండాలి ఇక్కడ. మళ్ళీ కాలి వేళ్ళ లోపలికి తీసుకోండి. మోకాల్ని పైకి తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదులుతూ పాదహస్తాసనంలోకి రండి. కావాలంటే మోకాలు ఉంచండి. లేదు మీకు అనుకూలంగా ఉండాలంటే కూడా మీరు కొంచెం ఇలా రెండు చేతులతోటి కూడా కాళ్ళ వెనక్కి తీసుకొని ఇలా తలని మోకాళ్ళ దగ్గరికి తీసుకోవచ్చు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకందా నడుమును కొంచెం ముందుకు నెట్టండి. మళ్ళీ శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి. శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనక్కి. ఇప్పుడు రెస్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మామూలుగా చేద్దాము. శ్వాస వదులుతూ ఎడమ కాలు వెనక్కి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ శ్వాసను కొంచెం మనం హోల్డ్ చేస్తాం. మోకాళ్ళు రెస్ట్ చేద్దాం. హిప్స్ వెనక్కి తీసుకొని మోకాళ్ళు రెస్ట్ చేసి రెండు చేతుల మధ్యలో ఛాతీని రెస్ట్ చేయండి అండ్ గడ్డాన్ని కూడా కింద రెస్ట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ భుజంగాసన పాము పడగ విప్పినట్టుగా ఇప్పుడు కాలి వెళ్ళి వెనక్కి వెళ్తాయి. మోచేతులు బెండ్ అయి ఉన్నాయి, బాడీకి దగ్గరగా ఉన్నాయి అండ్ చెవులు భుజాలు దూరంగా ఉంటాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు శ్వాసను వదులుతూ పర్వతాసనంలోకి కొంచెం కాళ్ళని కావాలంటే కొంచెం ముందుకు మూవ్ చేసి పూర్తి పాదాన్ని కింద రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ కుడి కాళ్ళని రెండు చేతుల మధ్యలోకి తీసుకుందాం. కావాలంటే చేతిని యూస్ చేయండి. కాస్త ముందుకు మూవ్ చేయండి. అశ్వసంచలనాసన. ఇప్పుడు పాదహస్తాసన. గాలి వదులుతూ మళ్ళీ గాలిని తీసుకుంటూ రెండు చేతుల పైకి, నడుము ముందుకు నెట్టండి. ఎక్కువ పెట్టద్దు, బట్ గో ఈజీ. మళ్ళీ నమస్కారం. లాస్ట్ రౌండ్ చేద్దాము. నమస్కార ముద్ర. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి, నడువును ముందుకు నెట్టండి కొంచెం. అండ్ ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి, ఎడమ కాలు ముందుకు చూడండి. స్ట్రెచ్ ఫీల్ అవ్వండి, ముందుకు చూడండి. మళ్ళీ శ్వాస వదులుతూ కుడికాలు వెనక్కి, బాడీ ప్లాంక్ లాగా సూపర్ స్ట్రాంగ్ ఉండాలి. స్క్వీజ్ చేయండి. పిరుదుల్ని కాస్త టైట్గా అట్లా పట్టుకున్నట్టుగా ఉంచండి. పొట్ట కండరాలని కొంచెం టైట్ చేయండి. మళ్ళీ మోకాళ్ళని రెస్ట్ చేయండి. నడుమును వెనక్కి తీసుకోండి.
ఇప్పుడు నెమ్మదిగా అష్టాంగ నమస్కారంలోకి వద్దాం. శ్వాసని బిగపట్టండి. ఛాతీని 2 చేతుల మధ్యలో ఉంచాలి. గడ్డాన్ని రెస్ట్ చేయాలి. మీకు నడుము భాగం పైకి ఉంటుంది, ప్లస్ మన బొడ్డు కూడా కింద టచ్ అవ్వదు. మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలోకి కాలి వేళ్ళు బయటికి వెళ్ళాలి. పైకి చూడండి నెమ్మదిగా. భుజాలకి చెవులకి కొంచెం గ్యాప్ ఉండాలి. మంచిగా స్ప్రెడ్ చేయండి, బాడీని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ కాలి వేళ్ళని లోపలికి తీసుకోండి. గాలి వదులుతూ పర్వతాసనంలోకి రండి. ఇక్కడైతే మనం ఏమంటారంటే ఈ పర్వతాసనంలో మనం నావెల్ వైపు చూడాలంటారు, అంటే బొడ్డు వైపు ఇట్లా చూడాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకురండి. నెమ్మదిగా కావాలంటే హ్యాండ్ యూస్ చేయండి. స్టార్టింగ్లో ఇది చూడండి, అసలు మీరు కరెక్ట్గా ఒక 2-3 డేస్లోనే మీకు ఫ్లెక్సిబిలిటీ బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. డే బై డే ఆ ప్రాక్టీస్లో మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సూర్య నమస్కారం వల్ల. శ్వాస మామూలుగా ఉండాలి. ఇక్కడ నెమ్మదిగా గడ్డం కొంచెం పైకని అశ్వచంచలాసన కాస్త పైకి చూడండి. ఇప్పుడు శ్వాస వదులుతూ పాదహస్తాసనంలోకి రండి. ఇలా కావాలంటే కాళ్ళని ఇలా పట్టుకొని పుష్ చేయండి హెడ్ని మోకాళ్ళ వైపుకి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకనండి. స్ట్రెచ్ చేయండి, నడుము కొంచెం ముందుకు నెట్టండి అండ్ నమస్కారం ముద్రలోకి రండి. ఆఫ్టర్ ప్రాక్టీస్ సో మీ ఎనర్జీ లెవెల్స్ అనేది మీకే తెలుస్తుంది. అది సో అయిపోయిన తర్వాత మీరు ఒక 1 మినిట్ మీరు శవాసనలో కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మీరు యూ కెన్ గో విత్ యువర్ రెగ్యులర్ రొటీన్. ఈ కరెక్షన్స్ అన్నిటితోటి చక్కగా నేర్చుకొని మీ డైలీ రొటీన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి బెనిఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.